హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. 5,000 మెగా డిఎస్సి ఏందబ్బా అది అంటే ఇందులో ఆల్రెడీ 5,089 పోస్టులు కలిపి జారీ చేసిండ్రు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక అవుటర్ మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇక రేవంత్ రెడ్డి కథనాలు, రేవంత్ రెడ్డి కథలు అయితే భలేగా ఉంటాయి. రోజు కూడా ఒక్కొక్క వార్త మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక అవుటర్ టోల్ టెండర్ల పైన విచారణ ఇక సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. ఇక సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతోని అవుటర్ టోల్ టెండర్ల పైన విచారణ చేపట్టాలని ఒక ఆలోచనకు వచ్చింది. ఇక అన్ని విచారణలు అయిపోయినాయి. మేడిగడ్డ విచారణ, గొర్రెల స్కీమ్ విచారణ, ఇక పోతే గొర్రెలకు అందరికీ గొర్రెలు అయితే బంద్ పెట్టిండు. ఇక అటో ఇటో విచారణ చేసిండు. వాళ్ళకు కట్టినటువంటి డీడీ డబ్బులు వాపస్ ఇచ్చేసారు మొత్తం మీద. ఇక గొర్రెలు బంద్ అయిపోయినాయి. ఇక గొర్రెలు రావని గుర్తుపెట్టుకోండి యాదవ్స్ అంతా. ఇక ఈ రకంగా ఇప్పుడు అవుటర్ టోల్ టెండర్ల పైన విచారణ, సిబిఐ తరహా విచారణ చేయాలని మళ్ళీ ఈ కొత్త తెర ముందుకు తీసుకొచ్చిండు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి, హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి ఏర్పాటు చేస్తామని చెప్తాడు. దానికి ఇక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంత పైకం చెల్లించాలి, ఇక ఆలోచనలో మళ్ళా దానికి ఒక కొత్త రూపం ఏర్పాటు చేయాలి. దాంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దానికి ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చేసి ఇక బతికించే ప్రయత్నాలు ఇక గిట్లుంటాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి అట. ఇప్పుడు మనకి ఇది హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ పర్యాటక అభివృద్ధి ఎవరన్నా అడిగినరా ప్రజలు? ఇప్పుడు ఈ పర్యాటక అభివృద్ధి మాకు కావాలని ఎవరన్నా అడిగినరా? ఉన్న పథకాలు 6 గ్యారెంటీలలో సక్రమంగా అమలు చేసుకుంటే పోతే బాగుంటుంది. ఇప్పుడు ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ రకంగా చేయమని ఎవరైతే అడగలేదు కదా, ముందు చేసుకోవచ్చు కదా. ఇగో ఇట్లుంటాయి కథలన్నీ. ఇక ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో వీటి మీద మాట్లాడుతుండట. ఇక 4న ఆదిలాబాదు, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని 2 రోజులు పర్యటన. 4వ తారీఖున ఆదిలాబాదు, 5వ తారీఖున సంగారెడ్డి. ఈ 2 రోజులు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేయబోతున్నటువంటి రాష్ట్రంలో ఇక పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, ఇక సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇక 4వ తేదీ ఆదిలాబాద్లో, 5వ తారీఖు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నాడట. ఇక పాల్గొననున్నారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని 4న నాగపూర్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 ఆదిలాబాద్ చేరుకుంటారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి ఇక బయలుదేరి తమిళనాడుకు వెళ్తారు. అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఇక ఈ రకంగా మొత్తం మీద తమిళనాడులో కూడా కార్యక్రమాలు ముగించుకోబోతున్నటువంటి మోదీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి 2 రోజులు రాబోతుండు. 2 రోజులు పర్యటనలో ఉంటాయి. కొన్ని పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నటువంటి మోదీ. ఇక రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు అందిందట. ఇక ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ మరో 5 ప్రముఖులకు అదే పురస్కారం. 92 మందికి అకాడమీ అవార్డులు అందినాయి. ఇక ములుగులో ముగిసిన బతుకులు మలుపులో ముగిసిన బతుకులట. ఇక ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో 5 కూలీలు దుర్మరణం పాలైపోయినరు. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో 5 చనిపోయినటువంటి పరిస్థితి, 6 గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మరో ఉదాంతంలో 3 బలిగొన్న అతివేగం. ఇట్లా మరణాలు ఈ విధంగా సంభవించినాయి మొత్తానికి 2 ఘటనలు. ఇక నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్. ఇక ఇవాళ మెగా డిఎస్సికి నోటిఫికేషన్. 11,062 పోస్టులకు విడుదల. ఇక మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ మెగా డిఎస్సి వెనుక ఏంటంటే ఇందులో గతంలో కేసీఆర్ వేసినటువంటి మెగా డిఎస్సిని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళు వేస్తున్నారు. ఇందులో ఆల్రెడీ 5,089 పోస్టులు కేసీఆర్ ఉన్నప్పుడే మెగా డిఎస్సిలో వేయడం జరిగింది నోటిఫికేషన్. వాటిని కలుపుకొని వీళ్ళు మొత్తం మీద 11,062 పోస్టులు
నోటిఫికేషన్ విడుదల చేసిరు. అవి కలుపుకొని ఇక 2023 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. పాత అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవసరం లేదని చెప్తాడు. ఇక కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం జరిగిందట. కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. ఇట్లా మాట్లాడతాడు ఈ ఉత్తమ్ కుమార్. ఈయనకు నీటిపారుదల శాఖ ఇచ్చినప్పటి నుండి ఇక దాని మీదనే పడ్డాడు, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు పైన. కానీ ఇంతవరకు దాన్ని చేసింది లేదు, చేసింది లేదు. దాంట్లో ఏం జరగలేదు. ఉత్తమ్తోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎలాంటి విచారణ జరగలేదు. పోతురు వస్తురు. ఒక్కరిని అరెస్ట్ చేసింది లేదు, ఒక్కరి మీద కేసు పెట్టింది లేదు, ఎంక్వైరీలు గట్టిగా లేవు. ఇగో ఇట్లా కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ విచారణలు పోవడం రావడం. ఇగో బారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందట. పేపర్ పట్టుకొని చూపిస్తుంది చూడండి. ఇక కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ అక్కడికి పోయి క్షమాపణ చెప్పనట, ఏది మేడిగడ్డకు పోయి. అప్పుడు కానీ ఉత్తమ్ కుమార్కి ఆత్మ శాంతించది. ఇక పసుపు ధరలు చూడుర్రి. పసుపు పంటకు రికార్డు ధర. నిజామాబాద్ మార్కెట్లో క్వింటా 14,255 రూపాయలు పలుకుతుంది. ఏది క్వింటాల్ పసుపు ధర క్వింటాలకు ఇంత రేటు పలుకుతుంది. ఇక 2029 నుంచి జమిలీ ఎన్నికలు. 2029 నుండి జమిలీ ఎన్నికలు వస్తాయంట. నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం. 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు. ఇక కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్నటువంటి న్యాయ కమిషన్. మొత్తానికి 2029 నుండి జమిలీ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు. ఈ గరిష్ట వాడకం ఏడాదికి 8 సిలిండర్లు. ఈ 500 సిలిండర్ల పైన ఈ రకంగా వచ్చింది. 3 ఏళ్ల సగటు లెక్కల్లో తేలిందట. మొత్తానికి గరిష్టంగా వాడుతున్నారు. సిలిండర్లు ఎన్ని వాడుతున్నారు అంటే గరిష్టంగా ఆలోచిస్తే ఏడాదికి 8 సిలిండర్లు అయితే వాడకానికి పోతున్నాయట. ఈ జాబితాలో 9.10 లక్షల మంది వాడుతున్నారు. ఇక కనెక్షన్ ఉన్న గ్యాస్ ఉండని వారి సంఖ్య 1.10 లక్షలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌర సరఫరాల శాఖ. ఇక ఏటా ఎవరికి ఎన్ని సిలిండర్లు రాయితీ ఇవ్వాలన్న గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి 3 ఏళ్ళు. ఇక అర్హులైన వారి 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణలోనికి తీసుకుంది. ఈ లెక్కన ఏటా సగటున వినియోగించే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా 8 అని తేలింది. ఈ పథకానికి కొద్ది రోజుల క్రితము 39.78 లక్షల మందిని అర్హులుగా అధికారులు తీర్చారు. ఇక ఆ తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గిందని మనం గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ రకంగా ఉంది. గ్యాస్ దీంట్లో అనేకమైనటువంటి ఆంక్షలు. గృహజ్యోతిలోనైతే అనేకమైనటువంటి ఆంక్షలు విధించిండ్రు. కిరాయి ఇల్లు ఉంటే కరెంటు బిల్లు కట్టాల్సిందే, ఇల్లు లేకపోతే కట్టాల్సిందే. రేషన్ కార్డు, ఒక తెల్ల రేషన్ కార్డు మీద ఎన్ని కనెక్షన్లు ఉన్నా ఒక్క కనెక్షన్కు మాత్రమే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వర్తిస్తుందట. ఇట్లా ఉన్నది. పేదోళ్ళు అంటేనే అట్లుంటారు. ఒక కార్డు మీదనే 4 కనెక్షన్లు ఉంటాయి. కిరాయి ఇంట్లు ఉంటేనే పేదోళ్ళు. ఇక మెగా హెచ్ఎండిఏ RR RRR వరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ విచారణ. ఇక ORR RRR మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్న అంశమే ఇక సీఎంది అని మనం ఇక్కడ వార్త అయితే చూసాం. ఇక ఇంకొకటి చూస్తే ఈ కరువు కాటకాలకు సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక నీళ్లు కాపాడుకోవాలి, నీళ్లను మనం కాపాడుకోవాలి. ఇక నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. మల్లన్న సాగర్ ప్రస్తుతము పుష్కలంగా కనిపిస్తున్న నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన జల విజయాలకు ఇదే సాక్ష్యం. ఇక మల్లన్న సాగర్లో పుష్కలంగా కనిపిస్తున్నటువంటి నీళ్లు, ఇది సాక్ష్యం అంట. చూడండి, నీళ్లు ఉండడానికి వాస్తవానికి ఇది సాక్ష్యమే. మల్లన్న సాగర్లో కేసీఆర్ ఫలితమా అని ఈ రకంగా ఉన్నాయి నీళ్లు. ఇక రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళందరూ రేపు ఆ మేడిగడ్డ కాళేశ్వర ప్రాజెక్టు పరిశీలనకు పోతున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీద బయట బట్టబయలు చేస్తున్నారు కదా. మేడిగడ్డ మొత్తం కుంగిపోయింది, పర్యలు వచ్చినాయి, అక్కడ ఇక్కడ అవినీతి జరిగింది, లోపాలు బాగున్నాయని వాటి మీద ఇప్పుడు ఎలక్షన్ల ముందు కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ మీదనే ఫోకస్ పెడుతుంది. ప్రధాన పార్టీలు అన్నీ మేడిగడ్డ మీదనే ఫోకస్ పెడతాయి. కాంగ్రెస్కి అయితే బెల్లం దొరికినట్టుగా ఉంటుంది. ఇక దాని మీదనే ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ నాయకులంతా వెళ్ళి
ప్రజలకు వివరించి చెప్పేటువంటి ఆలోచనకు వచ్చారు. ఇక మేడిగడ్డ కుంగింది అన్నారు, పగిలింది. ఇక కాళేశ్వరం ఆ ప్రాజెక్టు ఎంత మాత్రం ఇక పనికిరాదు, లక్షల కోట్ల వృధా అని చెప్పినటువంటి మాటల కోసం ఇక వెళ్ళి చూపిస్తారంట. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, 1000 కోట్ల ప్రాజెక్టును ఇక వదిలేద్దామా, పర్యావసనాలు ఏంది, ఇక భవిష్యత్తు ఏమిటి, తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇక కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ ఇక నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ పునరుద్ధరించుకోవాలి. ఇక ప్రకాష్ చెప్తుండు. ఇక ప్రాజెక్టు ప్రజల ఆస్తి, ఇక గంట చక్రపాణి, మేడిగడ్డను రిపేర్ చేస్తాం, ఎన్డిఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా చర్యలు, ఇక ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇగో ఇట్లా ఉత్తమ్ మాటలు గమ్మత్తుగా ఉంటాయి. రైల్వేలో సమ్మె సైరన్, ఇక మే 1 నుంచి నిరవధిక సమ్మెలోకి కార్మికులు, ఇక పాత పెన్షన్ అమలుకు డిమాండ్. ఇక ఎస్సిఆర్ మజ్దర్ యూనిట్లు వెల్లడి అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాం. ఇది మొత్తానికి ఇట్లున్నదయ్యా, మొత్తానికి ఈ రకంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం మీద ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కొనసాగుతున్నటువంటి కథలు, ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కొనసాగుతున్నటువంటి కథలు ఇవన్నీ. వీళ్ళు చేసినటువంటి భాగోతము, వీళ్ళు చేస్తున్నటువంటి భరితెగింపు. ఇక ఎంపీ ఎలక్షన్లు ఎట్లున్నది, ఇచ్చిన 6 గ్యారెంటీలు స్వాహా. 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు ముందుగానే పెట్టిరు, ఉచిత బస్సు. దాంతో లాభం ఏం లేదు. ఉచిత బస్సు, మహిళలకు పెట్టిన ఉచిత బస్సుతోని దాంతో అనేకమైనటువంటి నష్టాలే ఉన్నాయి కానీ లాభం లేదు. ఇక ఆరోగ్యశ్రీ అంటే అది ఎవరికి, ఇప్పుడు ఒక ఊర్లో ఉంటే ఊర్లో ఒక ఒక్కరికో వర్తిస్తుంది అంతే ఆరోగ్యశ్రీ. అంతమందికి అయితే వర్తించదు కదా. ఇక ఇంకొకటి, నిన్న 6 గ్యారెంటీలల్లా ఇంకో 2 గ్యారెంటీలు మొన్న అమలు చేసిరు. ఆ 2 గ్యారెంటీలల్లా 200 యూనిట్ల కరెంటుకు ఎన్ని ఆంక్షలు పెట్టిరో చూసిరు మీరే. ఈ గ్యాస్ కనెక్షన్కి వచ్చేస్తే, గ్యాస్ కనెక్షన్కు పూర్తిగా డబ్బులు కడితే మళ్ళీ ఆ డబ్బులలో మనకు రావాల్సినటువంటి, వాళ్ళు తీసుకునే డబ్బులు 500 తీసుకొని మిగతా డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారట. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని కథలు ఉన్నాయి చూసినావా. ఇక ఈ మెగా డిఎస్సిలో కూడా కేసీఆర్ వేసినవి ఉన్నాయి. ఇవి ఆ పోస్టులు 5,089 పోస్టులు కేసీఆర్ వేసినాయి, వాటిని కలుపుకొని వేసిరు ఇప్పుడు. ఇక ఎంపీ అభ్యర్థులు కావాలను, మొత్తానికి ప్రధానంగా అన్ని పార్టీలలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల లొల్లి అయితే కొనసాగుతుంది. లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట. ఇక మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత ఏర్పడింది. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఇవి అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు కాంగ్రెస్ పార్టీ. ఇవ నాటకాలు, ఇబ్బంది పడడం అనేది. గెలుస్తామనేటువంటి ధీమా, గెలవకపోతే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓట్లు ఎత్తరో ఏరో అన్నటువంటి డౌట్లు. ఇక క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీలో మాత్రం క్యాండిడేట్లలో మంచి బెటరే ఉన్నది. ఎందుకంటే వాళ్ళకేం సీట్లు రాలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళేం గెలవలేదు. ఉన్న అభ్యర్థులు అంతా అట్లనే ఉన్నారు, వాళ్ళకు మంచిగా దొరికినట్టే అభ్యర్థులు అందరూ. ఇక బీఆర్ఎస్ పరిస్థితి దయానీయంగా ఉన్నది. ఉన్న కొద్ది మంది పక్క చూపులు చూస్తారట, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా పక్క చూపులు చూస్తారట. ఇక జంపింగ్ల పైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఈ బీఆర్ఎస్లో జంపింగ్లు చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇక హిమాచల్ ప్రదేశ్లో హైడ్రామా, కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుకు సర్కార్ కూలిపోయే పరిస్థితి నుండి గట్టెక్కిందట హిమాచల్లో. ఇక బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్కు ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో మైనార్టీలో పడ్డ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తుందట. ఇక ఎమ్మెల్యేల బహిష్కరణలో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్, ఎమ్మెల్యేలను బహిష్కరించడంలో కాంగ్రెస్ జాగ్రత్త పడింది. రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితి ఏర్పడబోతుందా? రాష్ట్రంలో కూడా హిమాచల్ పరిస్థితి ఏర్పడబోతుందా? లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాటలు. లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు జరుగుతాయట. ఇక తుమ్మితే ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్, ఊడిపోయేలా ముక్కల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు.
ఇక బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్కు ఎంపీ అభ్యర్థులు లేరు, బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోలేదు. తుమ్మితే ఓడిపోయే రకంగా, తుమ్మితే పడిపోయే ముక్కలైపోయే విధంగా ఉందని చెప్తుండు ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా. రాజేంద్ర నగర్లో 10,000కు పైగా బస్తాల్లో నిల్వ, గోదాం సీజ్ చేసినటువంటి విజిలెన్స్ అధికారులు. ఇక స్టిమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టు గుర్తించినటువంటి అధికారులు. స్టిమ్డ్ రైస్ తీసుకొచ్చి దొడ్డు బియ్యాన్ని తీసుకొచ్చి పాలిష్ చేసి అనేకమైనటువంటి బ్రాండెడ్ పేర్లు పెట్టి అమ్ముతున్నారట బియ్యాన్ని. హెచ్ఎండిఏలో ఫైల్స్ గయాబ్. ఇక తనిఖీలో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇక రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, ఇక బిల్డింగ్స్కు పర్మిషన్ ఇచ్చినట్లు నిర్ధారణ. ఇక మైత్రివనంలోని హెడ్ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీలు. ఇక ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీలు అయితే జరుగుతున్నాయి. ఇక డేంజర్ కెమికల్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ డేంజర్ కెమికల్స్తోని తయారు చేస్తున్నారు. ప్రజలు మీరందరూ గమనించండి, కొనుక్కునే ముందు ఆలోచించండి. 700 కిలోలు పట్టుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డేంజరు అల్లం వెల్లుల్లి 700 కిలోల పేస్టును పట్టుకున్నారట టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక కుళ్ళిన అల్లం, దీన్ని బేగం బజారు అడ్డాగా ఈ దందా నడుస్తుంది. బేగం బజార్లో అడ్డా పెట్టుకొని ఈ దందా నడిపిస్తున్నారు. కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్టు తయారీ, రంగు వాసన కోసం కెమికల్స్ మిక్సింగ్. ఇక దక్కన్ ట్రెండర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై. ఇక 4 అరెస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ చేరబోతుంది. ఇక అమిత్ షా సమీక్షంలో నేడు పార్టీకి రాములు. ఇక ఆయన వెంట మరో 3 ముఖ్య నేతలు కూడా అందులో చేరబోతున్నట్టు. ఇక పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాక్ తగలబోతుందని అంశాలు అయితే ఇట్లున్నాయి. ముఖ్యంగా ఇలాంటి కథనాలు జరుగుతున్నాయి. ఇక బండి సంజయ్ పక్కన పెట్టి ఇదేంది రేవంత్ రెడ్డి, ఈ పొన్నం, కోమటిరెడ్డి, ఉత్తమ్, ఇక వీళ్ళంతా పదవుల కోసం పాకులాడే విధంగానే రాజకీయాలు నడుపుతారు తప్ప ప్రజల కోసం పనిచేద్దామనేటువంటి ఆలోచన వీళ్ళ దగ్గర లేదు. ప్రజలు మీరు గుర్తించండి, ఎంపీ ఎలక్షన్లో ఆలోచించి మాత్రమే ఓటేయండి.